అబ్బాయికి డైరెక్ట్ రెడ్ కార్డ్ అయితే ఇచ్చారనమాట, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని డైరెక్ట్ గా. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 20 అండ్ ఎపిసోడ్ 21 అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి సండే ఎపిసోడ్ అనమాట. సో నేను కొంచెం డిలే చేశాను, నాకు అర్థమవుతుంది. అండ్ ఈ రోజు నుంచి అయితే డిలే అవ్వదు, ప్రతి వీడియో మనకి ఆన్ టైం ఎవ్రీడే రివ్యూ వస్తుంది అండ్ లీక్డ్ అప్డేట్స్ కూడా నేను ఇస్తూనే ఉంటాను. సో నా వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఈ రోజు మన వీడియో టెర్రస్ మీద అనమాట. పృథ్వీని కావాలని వదిలేసావు, రెచ్చగొట్టేసి అనిపించింది అన్నాడు అనమాట అబ్బాయి. సో గేమ్ లో సో అది కరెక్ట్ గానే అన్నాడు అబ్బాయి అనిపించింది. పృథ్వీని వెపన్ లాగా వాడుతున్నారు ఆ టీం వాళ్ళు, రెచ్చగొట్టి వదులుతున్నారు అని చెప్పేసి ఆదిత్య గారు అన్నారనమాట. అది కరెక్ట్. అసలు వీళ్ళ ప్లాన్ వాళ్ళకి అర్థమైపోయింది పూర్తిగా, పృథ్వీకి తప్ప అందరికి అర్థమవుతుంది ఆ విషయం. తనని జస్ట్ ఒక వెపన్ లా యూజ్ చేసుకుంటున్నారు, తనని రెచ్చగొడితే చాలు అని చెప్పేసి. తనకి అది అర్థం అవ్వట్లేదు, బట్ అది అర్థమైతే బాగుంటది. పల్పీ ఆరెంజ్ టాస్క్ అయితే పెట్టారు, విష్ణుప్రియ వాళ్ళు విన్ అయ్యారనమాట. దీనిలో కూడా మణికంఠ అదేదో సీరియస్ టాస్క్ అన్నట్టు, మణికంఠ నాకేమో కొంచెం స్పేస్ ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇవ్వండి అంటాడు. అది అసలు ఇండివిజువల్ టాస్కే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ నాకు ఇండివిజువల్ గా ఆడడానికి స్పేస్ ఇవ్వండి అంటాడు. అసలు ఈ అబ్బాయి మంచోడా చెడ్డోడా అసలు ఏది ప్రిడిక్ట్ చేయడానికే లేదు, కన్నింగ్ గా ఏం చేయలేకపోతున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటున్నాడు, ఒక్కో వీక్ తన మైండ్ మారిపోతుంది. ఫస్ట్ వీక్ అంతా సింపతి కార్డ్, సెకండ్ వీక్ అంతా స్ట్రాంగ్, థర్డ్ వీక్ ఏంటేంటోలా ఉంటున్నాడు అసలు తను. నాగార్జున గారు అయితే వచ్చేసారు. సోనియాకి బాగా ఫేవర్ గా మాట్లాడారు నాగార్జున సార్ అని చెప్పేసి నాకు అనిపించింది బెలూన్ టాస్క్ గురించి. ఈవెన్ యష్మి చాలా ధైర్యం చేసి, ఎంతో గట్స్ ఉండాలి కదా ఆయన ముందు నుంచొని, లేదు మీరు తప్పు అని మాట్లాడడానికి. కానీ యష్మి చాలా ధైర్యం చేసి మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వు సైలెంట్ కుంటి కూర్చో అన్నారు. సో అది కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే. అది చాలా తిట్టాడు అనమాట బిగ్ బాస్ ని అబ్బాయి. సో ఫుల్ ఆన్ ఫైర్ ఉన్నారు నాగ్ సార్. అబ్బాయికి డైరెక్ట్ రెడ్ కార్డ్ అయితే ఇచ్చారనమాట, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని డైరెక్ట్ గా. సో అబ్బాయి అయితే రిక్వెస్ట్ చేశాడు, బట్ ఆ రిక్వెస్ట్ లో నాకేమీ నిజంగా రిక్వెస్ట్ చేసినట్టు నాకు ఎక్కడ కనిపిలా, నేనే తప్పు చేయలేదు అన్నట్టుగానే ఉన్నాడు. ఇంకా తర్వాత వీడియో అయితే ప్లే చేశారు, అబ్బాయి ఏమేమి మిస్టేక్స్ చేశాడు, ఎన్నిసార్లు బిగ్ బాస్ ని తిట్టాడు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంట్లో హౌస్ మేట్స్ ని అయితే అడిగారు అనమాట, లైక్ అబ్బాయి నుంచాలా వద్దా అని చెప్పేసి. అందరూ అబ్బాయి ఉండాలనే చెప్పారు. విష్ణుప్రియాని క్యారెక్టర్ లెస్ అన్నది కదా ప్రేరణ, సో దానికి బాగా ఫైర్ అయ్యారు. బట్ ఆ వర్డ్ అనేది రాంగ్, ఆ వర్డ్ ఒక్కటి అనకపోతే బాగుండేది. ప్రేరణ చాలా బాగా ఆడింది వీక్. దోశ మ్యాటర్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ విషయంలో మాత్రం ప్రేరణకి కొంచెం ఫేవర్ గా కాదు, కరెక్ట్ గా అయ్యింది అనిపించింది. విష్ణుప్రియ అండ్ మణికంఠ చాలా ఓవర్ గా చేసేసారు అనిపించింది దోశ విషయంలో. సో ఆ మ్యాటర్ అందరికి చూపించారు. నార్మల్ గా ఇలా వేసిన దోశ అంతే. మణికంఠకి కన్ఫెషన్ రూమ్ లో పిలిచి బాగా కోటింగ్ ఇచ్చారు. యష్మి వీడియో ఒకటి చూపించి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది హగ్ ఇస్తే మణికంఠ అని చెప్పేసి. విష్ణుప్రియ కూడా కోటింగ్ అయింది, పుణ్యస్త్రీ నుంచి స్టార్ట్ అయ్యి పతివ్రత దాకా వచ్చింది అని చెప్పేసి తిట్టారనమాట. సో ఈ రోజు మోస్ట్లీ అందరినీ తిట్టారు నాగ్ సార్. పృథ్వీకి అయితే జస్ట్ అగ్రెషన్ ఎక్కువైంది అండ్ వర్డ్స్ యూజ్ చేయొద్దని చెప్పారు. మణికంఠకి యష్మి వీడియో అయితే కన్ఫెషన్ రూమ్ లోకి చూపించారనమాట, ఇట్లా తను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి వేరే వాళ్ళకి చెప్పుకుంటుంది అనేసి. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు పృథ్వీ, సోనియా, నిఖిల్ అంత విచ్చలవిడిగా హగ్ చేసుకొని ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు డైలీ, వాళ్ళని ఎందుకు అనట్లేదు, ఎందుకు మణికంఠకి మాత్రమే చెప్పారు నాకైతే అర్థం కాలేదు. మేబీ తిని అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందని అన్ని చెప్పుకోవడం వల్లనో మరి ఏమో, హగ్స్ ఎక్కువైనాయి అనే వర్డ్ యూజ్ చేయకుండా తను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది అని చెప్పుకుంటే బాగుండేది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, బట్ వాళ్ళ ఎవరివి కోటింగ్ అవ్వాల మణికంఠకి అయిందనమాట. నాకైతే ఫేవరెటిజం చూపిస్తున్నారు సోనియా మీద నాగ్ సార్ అని అనిపించింది. ఎన్ని చేసినా కూడా స్లోగా మాట్లాడడం, అమ్మాయిని ఏం అనకపోవడం అలా అనిపించింది. సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే, థర్డ్ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి అబ్బాయి అనమాట, అబ్బాయి నవీన్. సో అబ్బాయి నవీన్ చాలా బాగా ఆడారు, బట్ థర్డ్ వీక్ లో అస్సలు ఆడలేదు. సో అందుకనే ఓటింగ్ ప్రాసెస్ లో కూడా చాలా లీస్ట్ ఓట్స్ వచ్చింది అబ్బాయి నవీన్ కి. అండ్ బిగ్ బాస్ ని కూడా తిట్టడం వల్ల పంపించేసి ఉంటారు. సో నిఖిల్, పృథ్వీ అండ్ సోనియాకి మరి వాళ్ళు చేసేది కూడా హక్సే కదా, వాళ్ళని ఎందుకు ఏమలేదు నాకైతే అర్థం కాలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.